వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా? అనగనగా ఒక ఊళ్ళో సత్యం అనే ఒక అతను చెక్క బొమ్మలు తయారు చేసి అమ్మేవాడు. వాటిలో ఎక్కువగా దేవుడి విగ్రహాలు తయారు చేసేవాడు. ఒకరోజు ఏదో ఊహించుకుంటూ ఒక బొమ్మ చేస్తున్నాడు. అది చాలా అందమైన దేవుడి విగ్రహంలా తయారైంది. మధ్యలో ఎవరో పిలిస్తే అలా వెళ్ళేసరికి ఒక దొంగ బంగారు నాణేలు దొంగిలించి పోలీసులు తరుముతుంటే ఆ బంగారు నాణేల మూట ఆ విగ్రహంలో పెట్టేసి పారిపోయాడు. సత్యం వచ్చి బొమ్మ పూర్తి చేయగానే ఎంతో కళగా తేజస్సుగా అనిపించింది. ఒకరోజు ఆ బొమ్మని అమ్ముదామని తీసుకువెళ్ళి మనసు రాక ఇంటికి తెచ్చి ప్రతిరోజు పూజించడం మొదలుపెట్టాడు. అతని సంపాదన కుటుంబ పోషణకి సరిపోయేది కాదు. రోజు రోజుకి సంపాదన తరిగి అప్పుల బాధలు పెరిగిపోయేవి. ఏ బాధ అయినా సరే ఆ విగ్రహానికి చెప్పుకునేవాడు. ఒకరోజు అతని కూతురికి విపరీతమైన విషజ్వరం వచ్చింది. చేతిలో ₹1 కూడా లేదు అని అతని భార్య ఏడుస్తూ తిడుతుంది. ఆ బాధ అంతా విగ్రహానికి చెప్పుకున్నా తీరలేదు. బాధ కాస్త కోపంగా మారి విగ్రహాన్ని తీసి గోడకేసి కొట్టగానే విగ్రహం పగిలి బంగారు నాణేలు బయటపడ్డాయి. ముందు నాణేలు తీసుకుని అమ్మి అతని సమస్యలు తీర్చుకున్నాడు. తర్వాత ఏడుస్తూ వెళ్ళి పగిలిన ముక్కలు తీసి దగ్గరికి అతికి మళ్ళీ విగ్రహంలా చేశాడు. ఈసారి ఇంకా తేజస్సుగా ఉంది అనుకుని, ఎందుకు నేను నిన్ను నమ్మితే నన్ను మూర్ఖుడిలా చేశావు? నిన్ను పూజించినప్పుడు తట్టుకోలేని బాధలు పెట్టావు. కోపం వచ్చి విసిరి కొట్టినప్పుడు నన్ను ఈ విధంగా కరుణించావు. ఎందుకు ఇలా అని అడిగితే, దేవుడు వచ్చి నీ ఓర్పు ఎంత అని పరీక్ష పెట్టాను. నీకు ఇద్దామని ఇంకా పెద్ద బహుమతి దాచి ఉంచాను. ఈ లోపే నన్ను ఇలా విసిరి కొట్టావు అని దేవుడు బుంగమూతి పెట్టాడు. ఈ కథలో నీతి: దేవుడు ఎప్పటికైనా మనకి పెద్ద బహుమతే ఇస్తాడు. పరిస్థితులకు లొంగి సమస్యలకి తట్టుకోలేక కోపం ఆవేశం వల్ల ఆ పెద్ద బహుమతి కాస్త మనమే చిన్నదిగా చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.